హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. నిన్న తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. ఈ మీటింగ్లో చాలామందికి ఆశ్చర్యపరిచి, ముఖ్యంగా ఆవేదన పడే విధంగా ఒక మాట చెప్పారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉంది. కొంతమంది సుపారీ కిల్లర్స్, అంటే సుపారీ తీసుకుని కొంతమంది కిల్లర్స్ తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారనే విధంగా ఆయన చెప్పడం, అది కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు నీకు ప్రాణహాని ఉంది, జాగ్రత్తగా ఉండు అని వాళ్ళు చెప్పడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న బయట పెట్టడం చాలామందిని ఆవేదన గురి చేస్తుంది. ముఖ్యంగా ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన వ్యక్తి, కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతోమంది అతన్ని గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి వ్యక్తిని కూడా అంత ఈజీగా తీసిపారేయచ్చా? అయితే ఇక్కడ మనం బతుకుతుంది ఎక్కడ? సభ్య సమాజంలో బతుకుతున్నాం. మనమేం అరణ్యంలో బతకట్లేదు, మనం జనాల్లో బతుకుతున్నాం, జనారణ్యంలో బతుకుతున్నాం. ఇలాంటి చోట కూడా ఒక వ్యక్తిని మరొక వ్యక్తి చంపుకునే విధంగా ఇక్కడ, అంటే అధికారం కోసం ఎంతకైనా దిగజారే విధంగా తయారవుతున్నారంటే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే ఒక పెద్ద శక్తినే చంపడానికి సుపారీ తీసుకున్నారు అనే విధంగా అతని నోటి నుంచే బయటకు రావడం. మాకెవరికి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదండి. అప్పుడు మనల్ని ఏం చేయరు. అంత క్రూయల్గా ఉంటుంది పొలిటికల్ వ్యవస్థ. అసలు ఇతను చెప్పింది నిజమా లేదా అంటే ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాల తర్వాత అతను ఏం చెప్పాడు అదే చేశారు. నన్ను పర్సనల్గా లాగారు. ఏ ఇంట్లో ఒక డివోర్స్ కేసు ఉండదు చెప్పండి? ఆడపిల్లల జోలికి రాగానే దట్ డే ఐ హ్యావ్ డిసైడెడ్ ఐ వుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. నా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ దయచేసి ప్రతి నాయకులు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, ఫాలో ది ప్రోటోకాల్స్. నా సెక్యూరిటీ చెప్తున్నప్పుడు నేను బతికుండాలి కాబట్టి నా సెక్యూరిటీ. మీకు ఎవరికి లైఫ్ థ్రెట్ లేదు, నాకు ఉంది. సుపారీ ఇచ్చారు వీళ్ళు. ఒక మనిషిని చంపేసిన తర్వాత బయటకు వస్తాయి. పాలిటిక్స్లోకి రాకముందే 2006లో కూర్చోబెట్టి మీరు రాకూడదని ప్రియంటివ్ స్ట్రైక్ చేస్తాం. ఈరోజు ఆల్రెడీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను బతికినిస్తారా? మీరు చెప్పండి. లైఫ్ థ్రెట్ ఉండవనుకుంటున్నారా? బుల్లెట్ తీసుకోగలరా? నా కోసం నా సెక్యూరిటీ తీసుకుంటారు. ఇంకా దయచేసి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ చాలా పద్ధతిగా ఫాలో అవ్వండి. అది కాకుండా ఇంటి ముందు రెక్కి కూడా నిర్వహిస్తూ వాళ్ళ సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పెట్టుకున్న విజువల్స్ కూడా మనం చూసాం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ లాంటి ఒక శక్తికే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? అంటే ఇవాళ రాజకీయాల్లో ఉంటే మీరైనా ఉండాలి, మేమైనా ఉండాలి, మూడో వ్యక్తి రావడానికి లేదు అనే విధంగా తయారవుతున్నాయా? నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇవాళ రాజకీయాలు ఏ దారిలో వెళ్తున్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. అంటే అధికారం కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. ఇది కాకుండా అవినీతికి పాల్పడుతూ, ముఖ్యంగా మొన్న 6 రోజుల కిందట అమిత్ షా గారు విశాఖపట్నం వచ్చి అక్కడ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి చాలా విషయాలు చెప్పారు. అంటే ఇక్కడ లోకల్లో ఉన్న, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక తెలుగుదేశం పార్టీ, ఒక జనసేన పార్టీ విమర్శలు చేయడం కాదు, ఏకంగా కేంద్రంలో ఉన్న కేంద్ర హోమ్ మినిస్టర్, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీని మొన్నటిదాకా కాపాడుకుంటూ వస్తున్న బీజేపీ పార్టీ ముఖ్య నేత అమిత్ షా గారే మొన్న ఒక చాలా భయంకరమైన విషయం చెప్పారు. విశాఖ వేదికగా వైఎస్ఆర్సీపీ అక్రమాలకు పాల్పడుతుంది, అవినీతికి పాల్పడుతుంది, ఒక అడ్డాగా చేసుకొని అరాచకంగా తయారైంది వైసీపీ పాలనలో. ఈ 4 సంవత్సరాల వైసీపీ పాలనలో చాలా దుర్మార్గాలకు పాల్పడుతున్నారనేది అమిత్ షానే చెప్పారు. और यहाँ एक जगनमोहन रेड्डी की सरकार चल रही है. ये सरकार ने इस 4 साल में घपले, घोटाले और भ्रष्टाचार के अलावा कुछ नहीं किया है. जगन जी के शासन में वाइजेक असामाजिक तत्वों का अड्डा बना हुआ है. भूमि घोटाला, रेत खनन घोटाला, नस्ली दवाओं का व्यापार, ये सारे खुलेआम सत्ताधारी पार्टी के लोग कर रहे हैं. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికే ఇక్కడ భద్రత లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కడి బాధ్యత. ఎందుకంటే ఆయన సమాజం కోసం తన జీవితాన్ని పక్కన పెట్టుకొని ఇవాళ కోట్లాది రూపాయలు సంపాదించే శక్తి ఉన్న వ్యక్తి. ముఖ్యంగా ఒక సినిమాకి ఒక్క రోజు పనిచేస్తే 2 కోట్ల ఒక కాల్ షీట్కి 2 కోట్లు ఇస్తానని ఆయన చెప్పారు. అంటే ఇండియాలోనే బిగ్గెస్ట్, అంటే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఒక వ్యక్తి, బిగ్ స్టార్. అలాంటి వ్యక్తి ఎక్కడ కూడా అవినీతి పాల్పడకుండా, ఎక్కడ కూడా అధికారం కోసం అడ్డదారులు తొక్కకుండా, కేవలం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బాగుండాలని ఒక మంచి మనసుతో
ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళడానికి 10 సంవత్సరాలుగా నానా మాటలు పడుతూ కష్టపడుతూ ఎవడెవడో ఏదో మాటలు అన్నా భరిస్తూ ఇవాళ మొన్న 2019 ఎన్నికల్లో 7% ఉన్న ఓట్లు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇంటెలిజెన్స్ రిపోర్టెస్ 18% జనసేన పార్టీకి రేపు రాబోతున్నాయని చెప్పినప్పుడు, ఇది కాకుండా ఇప్పుడు వారాహి యాత్ర మొదలైంది. ఈ క్రమంలో జనసేన పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరుగుతూ ఉంది. రేపు ఉభయ గోదావరి జిల్లాల్లోనే 20 సీట్లు ఈజీగా గెలుచుకునే స్థాయిలో ఉన్న జనసేన పార్టీ చేస్తే వచ్చే పరిస్థితులను ఒంటరిగా పోటీ చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పార్టీని అడ్డు లేకుండా అడ్డు తొలగించడం కోసం సుపారీ ఇచ్చారు, నాకు ప్రాణహాని ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం నిజంగా చాలామందిని కలిచివేస్తుంది. ముఖ్యంగా ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. సోషల్ మీడియాలో మాలాంటి వాళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతిరోజు వీడియోలు పెడుతూనే ఉన్నాం. ఆయన గొప్పతనాన్ని, అప్పుడప్పుడు ఆయన చేస్తున్న చిన్న తప్పులను కూడా ఎత్తి చూపిస్తున్నాం. కారణం ఆయన సరైన మార్గంలో, అంటే ఆయనకు పక్కనున్న వాళ్ళు కొద్దిమంది ఆయనకు ఏవేవో సలహాలు ఇచ్చి ఆయన మైండ్ను కొంచెం వాష్ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతున్నప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది, నేను ఒక్కనే కాదు చాలామంది జనసేన పార్టీకి సంబంధించి మద్దతుగా ఉండే నాలాంటి జర్నలిస్టులు అడపాదడప సార్ మీరు ఇలా కాదు ఇలా వెళ్తున్నారు కొంచెం చూసుకోండి అని కొన్ని హెచ్చరికలు జారీ చేసిన మాట వాస్తవం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా హాని జరిగితే ఇక్కడ ఒక్కరు కూడా క్షమించరు. జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలి. అలాంటి ఒక ఆణిముత్యం, ఒక మంచి మనిషి, నిజాయితీ గల వ్యక్తి, సమాజానికి ఏదో చేద్దామని వచ్చిన వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. దయచేసి అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండండి.